పేరు విఎల్ ప్రసాద్ రావు అండి. నేను భద్రాచలం ఐటీడీఏ స్కూల్స్ రామనగూడలో పనిచేస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు కూడా కొత్త రకమైనటువంటి పద్ధతులను పిల్లలకు ఇంట్రొడ్యూస్ చేసి నేను నేర్చుకుంటూ పిల్లలకు నేర్పుతూ ఉంటాను. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులై ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేడుకలు నేర్పుతూ ఉంటాను. అలా మొదట నేను నేర్చుకుంటాను. గత 30 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తాను, 31 సంవత్సరాలు సర్వీస్కి వచ్చాను. కాబట్టి నా యొక్క లక్ష్యం అంతా కూడా నా యొక్క బోధన పద్ధతులన్నీ కూడా పిల్లలను ప్రయోజనం చేయడం. పిల్లలు ఎలాంటి వారు అంటే ఆనిముత్యం లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, మట్టి ముద్దల్ని ఒక అద్భుతమైన కళాఖండాలుగా చేయాలని ఎప్పుడు భావిస్తున్నాను. అది నా యొక్క ఉద్దేశం. మరి నన్ను ప్రోత్సహిస్తూ నాకు జీతం ఇస్తూ నన్ను పోషిస్తున్నప్పుడు భద్రాచలం ఐటీడీ సంస్థ కూడా తెలియజేస్తూ భావిస్తున్నాను. ఓకే, ఇప్పటివరకు నేను వర్ణమాల, చిన్నపిల్లలకి వర్ణమాల ఎలాగ నేర్పాలనేటువంటి తెలుసుకొని వాళ్ళలో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పద్ధతులను గమనించి ప్రతి చిన్నపిల్ల వాళ్ళు కూడా పాఠశాలకు వస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చే పిల్లలకి అందరూ కూడా సున్నాలు వస్తాయి. ఆ సున్నాల ద్వారా వర్ణమాల తయారు చేయడం ఉద్దేశంతో వర్ణమాల తయారు చేయడం జరిగింది. అలాగే తెలుగులో వర్ణమాలలో కూడా కొత్త పద్ధతులను నేను రూపొందించి పిల్లలకు బోధిస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో తీసివేతలు కొత్త విధానం ప్రవేశపెట్టాను. కొత్త పద్ధతుల్లో తీసివేతాయి. ఎలాగంటే ఇప్పుడు తీసివేత తీసేటప్పుడు పక్క స్థానం నుంచి 10 తెచ్చుకోకుండా 1 తెచ్చుకుని 10 అని చెప్పినప్పుడు పిల్లవాళ్ళు కొంచెం గందరగోళం నిలబడింది, అనుమానాలు ఉంటాయి. కాబట్టి 1 అనేది పిల్లి అనుకుంటే 10 అనేది పులిని దాచిపెట్టి పిల్లిని చూపించి 1ని 10గా చెప్పడం అనేది నాకు నచ్చనటువంటి పద్ధతి. పిల్లలకి సులభంగా త్వరగా అర్థం కావాలంటే కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు నేను బోధిస్తూ ఉంటాను. అది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అంటే పిల్లలకి ఏ విధంగా బాధ కలిగించకుండా వాళ్ళ సొంత బిడ్డలకు భావిస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు బాధ్యత నేను ప్రాంతాల్లో అన్వేషణ చేస్తే ఈ అన్వేషణలో భాగంగా ఈ విధంగా ఇవన్నీ కూడా V1 లెటర్స్ కింద వస్తాయి. అంటే ఇక్కడ వర్గీకరణ చేయడానికి కారణం ఏంటంటే పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ అక్షరాలు సులభంగా వస్తాయి. కాబట్టి అంటే ఏ నుంచి జగ్గు వరకు నేర్చుకోవడానికి కొంత టైమే, షార్ట్ పీరియడ్. అంటే కొంతమందికి 9 రోజులు వస్తాయి, కొంతమంది 15 రోజులు వస్తాయి. కానీ తెలుగు వర్గం నేర్చుకోవడానికి కనీసం 3 నెలలు. 3 నెలలు పెట్టడం అంటే ఇంకా అర్థవంతంగా చెప్తే ఈ విధంగా నేను చెప్పినట్లు చెప్తే త్వరగా క్యాచ్ అయ్యేది. కాబట్టి తెలుగు వర్గం వల్ల చాలా సులభం. అంతరించి వాడుతున్నటువంటి మన తెలుగు భాషను బ్రతికించాలంటే మనం కొత్త రకం ఆలోచనలు కాబట్టి ఈ విధంగా పిల్లలకి ప్రతిదీ కూడా సులభమైన మార్గంలో చెప్పినప్పుడు పిల్లలు చాలా తొందరగా నేర్చుకోవడం, మంచి పౌరులుగా తయారవుతారు. తీసివేత చూడండి, ఇక్కడ తీసివేత ఈ రెండు కూడా ఒకే రకమైన పరిమాణంలో మనం లెక్కలు ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఒకే రకమైన పరిమాణంలో అంటే ఇక్కడ ఈ అంకెలకి ఇక్కడ కింద ఉన్న అంకెలకి ఏమి తేడా లేదు. అంటే సేమ్ టు సేమ్. కానీ ఇక్కడ చేసేటువంటి విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. ఎట్లా అంటే మనం తీసివేతను ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈ తీసివేతల గురించి మనం మాట్లాడితే ఇక్కడ 320 మైనస్ 299 వాస్తవంగా పరిచయం చేయాల్సిన విధానం ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ చూపించాలి పిల్లవాడికి. ఎట్లా చూపించాలి? 3 అనేది 2 కంటే పెద్దది, 2 కంటే 0 అనేది 2 కంటే చాలా చిన్నది, ఇక్కడ 9 అనేది పెద్దది, ఇక్కడ 4 అనేది పెద్దది, ఇక్కడ 2 అనేది సమానం. ఈ 2 సమానంగా ఉండాలి. ఈ 2 సమానంగా 3 కూడా కొంచెం ఇట్లా డిఫరెన్స్ అనమాట. 4 పెద్దదిగా 9 ఇంకా పెద్దది కనపడాలి. ఇక్కడ పెద్దది చిన్నది తేడా లేకుండా మనం చెప్తున్నప్పుడు పిల్లవాడికి కొంచెం అర్థం కాదు. ఇక్కడ ప్రజెంటేషన్ చేసే విధానంలో కూడా తేడా కనపడాలి. ఇప్పుడు పెద్దదనేది ఇక్కడ కనపడదు. 9 పెద్దది, 9 కంటే 4 కొంచెం చిన్నది, 8 కంటే ఇంకొక వచ్చింది, దీనికంటే ఇంకొక చిన్నది, ఇంకా చిన్నది అనే విషయం పిల్లవాడికి అర్థమైనప్పుడు ఈ మైనస్తో పని లేదు. ఇక్కడ మైనస్తో పని లేదు. ఇప్పుడు ఈ విధంగా చూడగానే వాడికి ఏమర్థమైందంటే పెద్ద దాంట్లోంచి చిన్న దాంట్లో పెద్ద. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 అంటే చిన్నది, 9 పెద్దది, చూడండి 2 కంటే 4 పెద్దది, 2 కంటే 3 పెద్దది అనే విషయం పిల్లవాడికి అర్థం కావాలి. అలా అర్థమైనప్పుడు వాడు ఏమనుకుంటాడంటే ఇది తీసివేత సంగతి పిల్లవాడికి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడ అర్థమైపోతుంది. డిఫరెన్స్ అనేది చూపించాలి. ఈ విధంగా లెక్కన వాస్తవంగా ప్రజెంటేషన్ చేయాలి, కానీ ఆ విధంగా ప్రజెంటేషన్ చేయాలి. నాకు తెలిసినటువంటి అనుభవంతో నేను లెక్కలు చెప్తున్నాను. ఇక్కడ 20లో పక్క స్థానం చెప్పు తెచ్చు మాట్లాడు. ఇక్కడ పక్క స్థానం నుంచి మనం అప్పు తెచ్చుకోవాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్తామంటే గతంలో చెప్పిన పద్ధతి మీరు చెప్పాలి. కానీ కొత్త పద్ధతి ఏంటంటే నా ఉద్దేశం 20లో 10 ఉంది, 1 కూడా ఉంది.
పాత పద్ధతిలో 1ని తీసుకొచ్చి 10 అని చెప్పడం కంటే 10నే తీసుకొస్తే బాగుంటుంది కదా. 1ని తీసుకొచ్చి 10 అని చెప్పడం పిల్లవాడు అనుకుంటే 1 10 ఎలాగైంది, 1 అనేది అంకే కదా, దీన్ని సంఖ్యగా ఎలాగ మారుస్తాము అనేటువంటి సందేహాలు పిల్లలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు చిన్న మార్పు పిల్లలు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళ డౌట్ క్లారిఫై చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ 20లో 10 ఆల్రెడీ ఉంది కాబట్టి 10నే తీసుకొచ్చి సరిపోతుంది కదా. నేనేం చెప్తానంటే 1 అనేది పిల్లి అనుకుంటే 10 అనేది పులి. ఈ పులి ఉండగా పిల్లిని చూపించి 1ని చూపించి 10 అని చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ 10 ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ విధంగా ఈ లెక్కన ఎలా చేసి స్టెప్ 1 చెప్తాను. స్టెప్ 1 ప్రకారం స్టెప్ 1లో చెప్తాం. ఇప్పుడు 20 ఉంది, 20 వేసుకొని 10వ భాగం అంటే మనం 10 బయట తీసుకురావాలి కాబట్టి 20లో 10వ భాగం 2 తీరా దీన్ని కొట్టేయచ్చు. అప్పుడు 10 వస్తుంది. 10 వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నట్టు 1 స్థానంలో 0 కలుపుకుంటే ప్లస్ 0 కలుపుకుంటే అప్పుడు 10 అవుతుంది. 1 స్థానంలో ఉన్నట్టు 0 కలుపుకుంటే మనం 10 అవుతుంది. మొత్తం ఈజ్వల్ 10 అవుతుంది. 10 నుంచి ఎంత తీసేయాలి, 2 తీసేయాలి. అప్పుడు 1 వస్తుంది. ఈజ్వల్ 1. ఇప్పుడు ఇక్కడ 10 స్థానం నుంచి 10 పోయినట్టు క్లియర్ కనబడుతూ 10 ఉంది. 1 అంటే 10 4 ఇక్కడ కనబడుతుంది. 10 పోయినప్పుడు ఏమవుతుందన్నమాట, ఇక్కడ 0 ఆన్సర్ కింద ఇక్కడ 1 వేసుకొని ఇక్కడ 10 ఉంది కాబట్టి మళ్ళీ 300 నుంచి చూడండి స్టెప్ 2లో ఇక్కడ ఈ 300 కూడా 30 చెప్పు వేయాలి. అంటే 10 బాగుంది. ఈ 0కి 0 ఈ 3 విలువ అవుతుంది. అంటే 10 వచ్చింది. 10 ప్లస్ 1 స్థానంలో 10 ఉంది. 1 అంటే 1 అంటే 1 10 దీని విలువ పడిపోయింది. 1 స్థానంలో పడిపోయింది కాబట్టి ఇక్కడ 10 ప్లస్ 1 11 మైనస్ కింద ఉన్నటువంటి 4 ఈజ్ ఈక్వల్ టు 7. దీని మొత్తం ఆన్సర్ ఏంటంటే 71. ఉన్న వేసుకోవచ్చు. ఈ లెక్క నేను చూడండి. ఇక్కడ నేను చెప్పే పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 10 ఇక్కడికి పోయినప్పుడు దీని విలువ పడిపోయింది పూర్తిగా. అలాగే దీని స్థానం విలువ పడిపోవడం కాకుండా 300 కూడా దాని విలువ పడిపోయి మళ్ళీ చూడండి 2గా వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.